చేసినాం ఇది చేసినామని ట్విట్టర్లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు. ఏం చేసిండ్రు అధ్యక్ష 10 సంవత్సరాల్లో? ఔటర్ రింగ్ రోడ్లు కట్టినరా, ఎయిర్పోర్ట్ కట్టినరా, హైటెక్ సిటీని నిర్మాణం చేసిండ్రా, మెట్రో రైలు తెచ్చిండ్రా? ఏమి తెచ్చిండ్రు? కొత్త ఐటీ పార్క్ తెచ్చిండ్రా, ఎస్సీజెడ్లను తెచ్చిండ్రా? ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు తెచ్చినవే కదా. తెచ్చుకున్నారు, సెల్ఫీలు తీసుకున్నారు, ఫేస్బుక్ లో పెట్టుకున్నారు, దానికి ఫాలోయింగ్ లైకులు తెచ్చి ఖుషి అయిపోయారు. అది తప్ప ఏమీ జరగలే తెలంగాణలో 10 సంవత్సరాలు. ఇప్పుడు నిజంగా స్వర్ణయుగం రాబోతా ఉంది తెలంగాణకు. ఇన్వెస్ట్మెంట్ల పరంగా, పరిశ్రమల పరంగా ఈ రోజు ఖచ్చితంగా స్వర్ణయుగం రాబోతాం. విద్య గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ రోజు చాలా దారుణమైన పరిస్థితి. తెలంగాణ తెచ్చుకున్నదే మన పిల్లల బావు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. కానీ 10 సంవత్సరాల్లో ఏం జరిగింది? పాఠశాలలు పెరగలేదు అధ్యక్ష. గురుకులాల పేరు మీద ఒయాసిస్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణం చేసిరు. వాళ్ళు కూడా మా మిత్రులు చెప్పినట్టు అద్దె భవనాల్లోనే ఇంకా అక్కడ చదువు కొనసాగుతా ఉంది. మౌలిక వసతుల కల్పన లేదు. అక్కడ టీచర్ల కొరత ఉంది. 20,000 మంది టీచర్లు రిటైర్ అయిపోతే కనీసం ఒక్క టీచర్ను కూడా నియామకం చేసుకునే సోయి గత ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. అంతేకాదు 9,000 మంది విద్యా వాలంటీర్లను ఉన్న పలంగా ఏకకాలంలో వాళ్ళను రద్దు చేసి పిల్లలకు విద్యను దూరం చేసింది అధ్యక్ష. కొన్ని గణాంకాలు నేను ఇయ్యదలుచుకున్న ఈ రోజు. అవి తెలిస్తే తెలంగాణ ప్రజలు షాక్ అవుతారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము స్కూళ్ల పరిస్థితిని, విద్యాశాఖ పరిస్థితిని, లేకుంటే ఆ ప్రాంతంలో ప్రతి రాష్ట్రంలో ఎట్లా ఉంది ఎడ్యుకేషన్ అని చెప్పి సర్వే చేస్తారు అధ్యక్ష. ఆ సర్వేలో